ఏమైందన్నయ్య? ఇక నేను జరిపించాల్సిన ఏ శుభకార్యం ఎదుర్కొన్న సమయంలో నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నీ పెళ్లి వైభవంగా చేద్దామనుకున్నాను, కానీ ఇలా. ఇంతకంటే వైభవంగా ఏ పెళ్లి జరుగుతుందన్నయ్య? అమ్మ మాట కోసం అత్త కూతుర్ని అన్న సమక్షంలో చేసుకుంటున్నాను. అది చాలదా? నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. నాకు సంతోషంగానే ఉందిరా. ఒక కుటుంబాన్ని పోగొట్టుకున్న నేను 2 కుటుంబాన్ని కలపడానికి పెళ్లి జరిపిస్తున్నాను. నీది నాది ఒకటే సమస్య. పరిష్కారం మీరు వెతుకుతున్నారు. ఈ క్షణం నుంచి ఏదైనా అది ఇందుతో నీదో కాదు, మీది. భార్యాభర్తలంటే అర్థం అది. బావా, మీ భార్య అంటే మీకు అంత ఇష్టమా? గౌరవం. భార్యను ఇష్టపడితే సంతోషపడుతుంది, గౌరవిస్తే ప్రేమిస్తుంది, జీవితాన్ని ఇచ్చేస్తుంది. నా భార్య భూమిక జీవితంతో నేను కలిసినున్నాళ్ళు అగ్నిసాక్షిగా నేను చేసిన పెళ్లినాటి ప్రమాణాలను నేను మర్చిపోలేదు. ఆ దేవుడు మర్చిపోయి నా భూమిని నాకు దూరం చేశాడు. భౌతికంగా భూమి నాకు దూరంగా ఉండొచ్చు, కానీ భూమి మనసు ఎప్పుడు నా చుట్టూనే ఉంటుంది. ఈ పెళ్లిని తను చూసి ఆశీర్వదిస్తుంది. బాధపడకు బావా. పంతులు గారు కానివ్వండి. అయ్యా, పూలదండలు బాసికాలు తెచ్చుకుంటామన్నారు, తెచ్చుకున్నారా? సారీ, కారులో ఉన్నాయి, తీసుకొస్తాను. అనయ్య, అనయ్య, నువ్వు వాగనయ్యా, నేను వెళ్ళి తీసుకొస్తాను. రేయ్, నువ్వు ఉండనయ్యా. నువ్వు కూర్చోరా. నువ్వు మా పెళ్లి జరిపిస్తున్నావు అన్నయ్య, కనీసం ఈ చిన్న పనైనా చేయని. నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నయ్య, ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. సంతోష్, సంతోష్, ఏమైందిరా? సంతోష్, సంతోష్, ఏమైంది చెప్పరా? చని ఆనందించే లోపే నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య. అలా అనుకురా, నీకేం కాదు. అమ్మ కోరిక నేను తీర్చలేకపోతున్నాను అన్నయ్య. కనీసం ఆ కోరికని
నువ్వైనా తీర్చనయ్యా. నేను నిన్ను కాపాడుకుంటాను రా. అన్నయ్య నేను బతకనయ్యా. సంతోష్, 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 సంతోష్. లేరా, నేను మీ అన్నయ్యరా. లేరా, సంతోష్. చిన్నప్పటి నుంచి ఒక్కడనే పెరిగాను. స్కూల్కి వెళ్ళడానికి, ఆడుకోవడానికి తోడెవరు ఉండేవారు కాదన్నయ్యా. పోన్లే, ఇప్పటికైనా నువ్వు ఉన్నావు తెలిసింది. ఇద్దరు కలిసే ఉండొచ్చన్నయ్యా. సంతోష్, సంతోష్. అమ్మా, ఈ పెళ్లి జరగటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే ఆపేశాడు. ఆ దేవుడికి ఇష్టం లేనిది ఈ పెళ్లి కాదురా, నేను నా వాళ్లతో కలిసి ఉండడం. అందుకే ఉన్న బిడ్డని కూడా దూరం చేశాడు. అమ్మా, ఆ దేవుడు తమ్ముడిని నీకు దూరం చేసి ఉండొచ్చు, కానీ నీ కుటుంబాన్ని నేను నీకిస్తానమ్మా. మామయ్య మనసు మార్చి ఆయన నా ఇంట్లోకి తీసుకెళ్లేలా చేస్తాను. నేను ఇందును తీసుకుని ఆ ఊరు వెళ్తాను. వద్దు బావా, అసలు ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఇంట్లోకి వచ్చి బావని బలి తీసుకున్నాను. ఏ నానమ్మ కోసం ఇదంతా చేశాను, ఆ నానమ్మకి ఈ విషయం తెలిస్తే తను మనకు దక్కదు. ఇక్కడ అత్తని ఏడ్పించాను, అక్కడ వాళ్ళని ఏడ్పించాను. ఇందు, నువ్వు ఒక మంచి కోసం ఇదంతా చేశావు. అనుకోకుండా ఇలా జరిగింది. నువ్వు నాతో రా, జరిగింది మీ ఇంట్లో చెప్తాను. అప్పుడు నీ మీద వాళ్ళకి ద్వేషం ఉండదు. ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయేవన్న ముద్ర నీ మీద ఉండదు. మరి నానమ్మకిచ్చిన మాట సంగతి? బావని చేసుకుంటానని చెప్పొచ్చాను. అమ్మమ్మకు కావలసింది మీ పెళ్లి మాత్రమే కాదు, మన రెండు కుటుంబాలు కలవడం. మొదటిది ఆగిపోయి ఉండొచ్చు, రెండోది నేను జరిపిస్తాను. బావా, మాటలతో మారిపోయే మనుషులు కాదు వాళ్ళు. వాళ్ళు మారేలా మీరు మాట్లాడలేదేమో. ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. అప్పటికి మారకపోతే ఎలా మార్చాలో అప్పుడు ఆలోచిద్దాం. ప్రేమ విషయంలో తప్పు మా అమ్మ వైపే ఉన్నా, చెల్లెల విషయంలో తప్పు మామయ్య వైపే ఉంది. మనం అనుకున్నది జరగకపోతే నానమ్మ మనకి దక్కదు. ఆవిడికేవీ కాదు, నేనున్నాను కదా. అభి అంత నమ్మకంగా చెప్తున్నాడు కదమ్మా. వాణ్ణి నేను పెంచలేదు కానీ వాడు ఎలా పెరిగాడో నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా వాడితో వెళ్ళు. అమ్మా, ఇన్నేళ్లు నువ్వు దూరంగా ఉన్నావు, ఇప్పుడు నేను నీకు దూరంగా వెళ్తున్నాను. ఏ కోరికనైతే తీర్చకుండా తమ్ముడు వెళ్ళిపోయాడు, ఆ కోరిక నేను తీరుస్తానమ్మా. గగనపు వీధి వీడి వలస వండిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం. పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో అక్కడ మా అమ్మ చావు బతుకల్లో ఉంది. శితుడో ఇలాంటప్పుడు కూడా నన్ను ఆమెను చూడనివ్వడం లేదు. నడిచొచ్చే నర్తన సౌరి. నీకెవరూ లేరనే నిరాశలో బ్రతకడం కన్నా నీకింతమంది ఉన్నారనే ఆశతో నువ్వు బ్రతకాలి. నీకు వాళ్ళ అవసరం కన్నా నీ అవసరం వాళ్ళకి చాలా ఉంది. 6 బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇందు అమ్మా ఇందు ఎక్కడున్నావమ్మా ఇందు ఇందు. అత్తయ్య గారు కాస్త ఈ జ్యూస్ అయినా తాగండి. నాకేమి వద్దే. ఒక్కసారి ఏం తీసుకోకపోతే ఎలా నానమ్మా? ఇందు చూడాలనుంది. ఈ ప్రాణాలు పోయేలోపు ఒక్కసారి ఇందుని చూపించండి. ఇందు ఏమండి, అత్తయ్య గారు ఏమీ తీసుకోవట్లేదు. ఇందు 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 అని ఇందు ఎవరు? అది కాదండి,
ఆగు. మహేంద్రవర్మ, వాళ్ళ నీడ కూడా ఈ గుమ్మం మీద పడకూడదు. పంపించేయండి. మావయ్య గారు చెప్పింది వినిపించలేదా? వెళ్ళండి. అసలేం జరిగిందో వినండి. నువ్వేంట్రా వినిపించేది? నాన్న, ఆగండి నాన్న. అసలు ఏం జరిగిందంటే మాట్లాడితే చంపేస్తారు. ఆగండి.